వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా శ్రీదేవి డ్రామా కంపెనీ మాన్సూన్ స్పెషల్ ఎపిసోడ్. నరేష్ ఎక్కడ? అమ్మగారు, నేను సర్పంచ్. గొడుగు ఏది? కొడుగా ఒక్క నిమిషం. ఏది చేతగారు? పాన్ ఇండియా నంబర్ 1 హీరో ప్రభాస్ రాజు గారికి ఫస్ట్ హిట్ ఇచ్చింది ఎంఎస్ రాజు గారే. ఇప్పుడు ప్రభాస్ గారు త్రిషాతో మీరు వర్షం మూవీ తీశారు కదా, నాతో అయితే ఎలాంటి మూవీ తీస్తారు? వర్షం 2 చేస్తాం. ఆ అమ్మాయితో వర్షం 2 తీస్తే నిజంగానే కరువు వస్తుంది సార్. ముద్దులాట ముద్దులాట ఇతరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఏంటట. గురువుగారు, హోమ్ క్రీమ్ డ్రీమ్ డ్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్. శిష్యా గురువుగారు ఉందిరా. ఇన్ని రోజులు ఎవరు నమ్మలేదు. ఉందిరా. Yes! అరే ఆది yes yes. హోమ్ క్రీమ్. అరే సాకపోయాలి ఇక్కడ. సాకనా? యా. ఏమేం పోయాలి చెప్పండి. రాజుతో రమ్మనాలి, ఆ. ఉడకతోటి ఓ అనిపించాలి, వీరితోటి వాళ్ళని పక్కన బొంగించాలి, బాణంతో ఐస్ రాళ్ళు కూడా గుర్తించనా. ఐశ్వర్యాలు వద్దండి, ఉట్టి వాన గురించి. ఐసు లేక ఇంకా కలపక నాకు వద్దు, నేను ఉన్నాను. హలో, న్యూస్ రీడర్ గారా అండి? న్యూస్ రీడర్ చెప్పు సార్, మా ఊర్లో రాళ్ల వర్షం ఏమన్నా పడిద్దా అండి? ఎందుకు? మా నాన్నగారు ఒక 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు. వర్షం పడితే పడింది కానీ ఒక 2 గంటలు ఆపగలరా అండి వర్షాన్ని? ఏం చేస్తావు? మా ఆవిడ ఒడియాలు ఆరేసింది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సార్ న్యూస్ రిపోర్టర్ సార్? అవును. ఉందా? ఏంటది? అదే సార్ ఉందా? ఏముందరా, వర్షం పడితే కరువు పోద్ది అంటున్నారు కదా, అదే ఉందా? ఏంటి మమ్మీ ఎవడీడు? వెల్కమ్ సార్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ. ఎప్పుడో మేము రేడియోలో పనిచేసిన వాళ్ళము. 1970లో జాయిన్ అయ్యాను, 2005లో రిటైర్ అయ్యాను. ఆల్మోస్ట్ 1970 నుంచి మీరు చెప్పే విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న మా జనరేషన్ అందరికి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మీరు చిన్నవాళ్ళు అసలు పుట్టలేదు సార్. మీ విషయాలన్నీ ఎంఎస్ రాజు గారికి, రష్మి గారికి తెలుసు. మీ షో చూసినప్పుడంతా ఎప్పుడు అనుకుంటున్నాను, ఈ అమ్మాయి ఎందుకు సినిమాలకు రావడం లేదని. అయ్యో, రాజగోపాల్ గారు వార్తలే అనుకున్న జోకులు కూడా వేస్తారు. నేను గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా అక్క. అంటే నా 9th క్లాస్ 2016 నుంచే. నేను ఖచ్చితంగా నమ్ముతాను, ఫ్యూచర్ లో సిస్టమ్ తో పనిచేసేవాడి కంటే ఇలా కష్టంతో పనిచేసేవాడికి ఎక్కువ వాల్యూ ఉంటుందని నేను నమ్ముతాను. అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే ఆ అన్నాన్ని పండించే రైతు బ్రహ్మ స్వరూపుడే. అన్నాన్ని దేవునితోటి పోల్చుతున్నప్పుడు ఆ అన్నాన్ని పండించే రైతుడు నిజమైన దేవుడే. కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. వరదలు వచ్చి పంట అంతా నాశనం అయిపోయింది అయ్యా. కొంచెం గడువు ఉండయ్యా, మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తారండి అయ్యా. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. వ్యవసాయంలోనే సాయం ఉంది అంటారు, కానీ వాళ్ళు కష్టపడి అందరికీ తిండి సాయం చేస్తున్నారు, కానీ కష్టపడుతున్న వాళ్ళకి మాత్రం ఎవరు ఆ సాయం చెయ్యట్లేదు. ఎక్కువ మాట్లాడితే ఇక్కడే నీ పాలు లెగిస్తుంది.
నన్ను నేను చూసుకున్నట్టుంది. పోయిన సంవత్సరం మెంతా తుఫాన్ తోటి 3 ఎకరాల పొలం ఒక 20 రోజులు పోయడానికి ముందు నా పంట పొలం మొత్తం మునిగిపోయింది. ఒక గింజగిన చేతికి రాలేదు. రైతు ఎంత పిచ్చివాడంట అక్క, ఆ పెట్టుబడి వచ్చినా చాలా అనుకునే అంత పిచ్చివాడు.